ఈ గవర్నమెంట్కి అటాక్ చేశారన్నమాట. అతని వాయిస్లో ఒక కమాండింగ్ ఉందన్నమాట, కబడ్డార్, ఎవరైనా కార్యకర్తని కానీ మీరు ముట్టుకుంటే మాత్రం మీ తాట తీస్తామని చెప్పేసి ఆ కమాండింగ్ వాయిస్ వెళ్ళిపోయిందన్నమాట. అంత గ్రేట్ కమాండింగ్ వాయిస్ ఇచ్చిన మహానాయకుడు అన్నమాట శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కల్లారా చూస్తా ఉన్నారు, జరుగుతున్న అన్యాయాన్ని కల్లారా చూస్తా ఉన్నారన్నమాట. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కానీ వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వస్తాం. ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా అదే రాశారన్నమాట. మొన్న ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ ఏంటంటే ఫ్రంట్ పేజ్లో వాళ్ళ నాయకులు భయపడుతున్న తీరుని జగన్మోహన్ రెడ్డి గారు నీ ఫేస్ చేయలేకపోతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటినా సరే తీసుకుని వస్తా ఉంటాడు, అంత వణుకు వస్తుంది ఇప్పుడుండే గవర్నమెంట్లో అని చెప్పేసి రాసుకొచ్చారన్నమాట. సో దట్ ఈస్ ది పార్టీ పదవుల్ని మీరు అందరూ కూడా తీసుకోవాలి, స్వీకరించాలి. ఒక ఎస్సీసీఎల్ ఉంది, వార్డికెన్స్ అంటే ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అతని కింద ఒక 5 ఉండాలి. ఒక మహిళ ఉందంటే మహిళా అధ్యక్షులు ఇంకా 4. ఇలాగా అన్ని పదవుల్ని కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా జరుగుతూ ఉందో. నిన్న కార్యక్రమం ఎవరు యువజన వారు చేశారు.